హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులను అందుకుంటున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? అందరికీ నచ్చుతుందా? ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఏమాత్రం పరిచయం లేని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటారు అని ప్రభ అంటే కనిక శృతిని అడుగుతుంది అను అంటే దివ్యప్రభ. ఒకవేళ నువ్వు ముందే పరిచయం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నా అతడు కూడా అపరిచిత వ్యక్తిగా మారిపోవచ్చు అని సమాధానమిస్తుంది ప్రభ. సగటు భారతీయ మహిళ తన జీవితంలో ఎదురయ్యే పరిస్థితిని ఈ ఒక్క సన్నివేశం సంభాషణతో చెప్పేశారు దర్శకురాలు పాయల్ కపాడియా. అంతేకాదు, ప్రభ అను జీవితాలను వాస్తవికతకు అద్దం పట్టేలా తీర్చిదిద్ది అంతర్జాతీయ వేదికలపై ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్కు హర్షధ్వానాలు అందుకుంటున్నారు. మరి అమెరికా మాజీ అధ్యక్షుడైన బారక్ ఒబామా గారికి కూడా ఈ సినిమా అంటే చాలా బాగా నచ్చిందట. అందుకే ఆయన మెచ్చిన చిత్రాల జాబితాలోనూ ఈ సినిమా చోటు దక్కించుకుందని అంటున్నారు. మరి ఈ మూవీ కథ ఏంటో తెలుసుకుందాం. ప్రభ అను ఆసుపత్రిలో నర్సులుగా పనిచేస్తూ ఉంటారు. పెళ్ళైన కొద్ది రోజులకే ప్రభను ఆమె భర్త ఇండియాలో వదిలేసి జర్మనీ వెళ్ళిపోతాడు. మళ్ళీ అతడి నుంచి కనీసం ఫోన్ కూడా ఉండదు. షియాజ్ అంటే హృదు హరుణ్ అనుతో ప్రేమలో ఉంటాడు. ఇద్దరూ తరచూ కలుసుకుంటూ ఉంటారు. నిత్యం రద్దీగా ఉండే ముంబైలో ఏకాంతంగా గడిపేందుకు కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్తుంటారు. పార్వతి అంటే ఛాయాకదం ప్రభ పనిచేసే ఆసుపత్రిలోనే వంట మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న ఆమె బిల్డింగ్ను కొందరు ఆక్రమించుకుంటారు. సరైన పత్రాలు లేకపోవడంతో వాళ్లతో పోరాడలేక సొంతూరు రత్నగిరికి వెళ్ళిపోవాలనుకుంటుంది. జీతం సరిపోక నిత్యం కష్టాలు పడుతున్న ప్రభ అను కూడా ఆమెతో రత్నగిరి వెళ్తారు. మరి అక్కడకు వెళ్ళాక వాళ్లకు ఎదురైన పరిస్థితులు ఏంటి? ప్రభ తన భర్తను కలిసిందా? అను షియాజ్ల ప్రేమ ఏమైంది అన్నదే కథ. పాటలు, డ్యాన్స్లు, ఫైట్స్ అసలు కమర్షియల్ హంగులకు దూరంగా వాస్తవికతకు దగ్గరగా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ను తీర్చిదిద్దారు డైరెక్టర్. ఇద్దరు నర్సుల జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు. ఈ సన్నివేశం ఇలా చూపిస్తే బాగుంటుందేమో అని అస్సలు అనుకోలేదు. నేటి సమాజంలో సగటు భారతీయ మహిళ ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులను తన సన్నివేశాలలో ప్రతిబింబించేలా చేయాలనుకున్నారు. ప్రభకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి మేడ్ ఇన్ జర్మనీ అని రాసి ఉన్న రైస్ కుక్కర్ పార్సిల్ వస్తుంది. దానిని హత్తుకొని భావోద్వేగానికి గురయ్యే సన్నివేశం చూస్తే భర్త దూరమై నిత్యం ఆవేదనకు గురవుతూ కన్నీళ్లతోనే నిద్రపోతున్న ఎంతోమంది మహిళల జీవితాలకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. అదే సమయంలో ఓ డాక్టర్ ఆమెను ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. కానీ తన హద్దులు తనకు తెలుసన్నట్లు ప్రభ వ్యవహరించే తీరు, ఇద్దరు మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయం, కళ్ళతోనే అభినయించిన తీరు బాగుంటుంది. ఇందుకు పూర్తి వ్యతిరేకంగా అను పాత్ర ఉంటుంది. ప్రేమలో ఉన్న యువతి యువకులు ఎలా ఉండాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారో అలాగే అను షియాజ్ పాత్రలు ఉంటాయి. కలిసి తిరగడం, కలిసి డిన్నర్ చేయడం, ఏకాంతంగా గడిపేందుకు వాళ్ళు చేసే ప్రయత్నాలు వంటి సన్నివేశాలు ప్రేమలో ఉన్న యువతి యువకుల ఆలోచనలకు దృశ్యరూపంగా ఉంటుంది. రత్నగిరి చేరిన తర్వాత ప్రభ, అను, పార్వతి పాత్రలు స్వేచ్ఛను ఆస్వాదిస్తాయి. ఉద్యోగ జీవితంలో నిత్యం ఆందోళనతో సతమతమయ్యే నేటి ఉద్యోగులు సొంతూరుకు వెళ్తే ఎంత స్వేచ్ఛగా ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. రత్నగిరిలో కనిపించే ప్రతి సన్నివేశం అందుకు ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవచ్చు. ఇక క్లైమాక్స్ సీన్స్ అయితే ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ అనే టైటిల్కు జస్టిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అన్ని వర్గాలకు ఈ సినిమా నచ్చదు. స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా ఓ డాక్యుమెంటరీని చూస్తున్నామా అన్న భావన కలుగుతుంది. కుటుంబంతో చూడొచ్చా అంటే చూడకపోవడమే మంచిది. తెలుగులో ఉందా అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వేదికగా కేవలం మలయాళంలోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి. చివరగా కళాహృదయం ఉంటే తప్ప ఈ మూవీ చూడలేరు. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.